కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వారి వ్యక్తిగత వ్యవహారమని, కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్నారు. కాళేశ్వరం విషయంలో అది రుజువైందన్నారు. కవితను కాంగ్రెస్ లో చేర్చుకునే ఉద్దేశం లేదంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎలా చూస్తారు ఈ కవిత సస్పెండ్ అంశారు? ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారము, మనకు సంబంధం లేని వ్యవహారము. దాంట్లో మాట్లాడడం కూడా సబబుగా ఉండదు. కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్తున్నారు. ఏమైనా ఆహ్వానిస్తారా? రకాల కథనాలు చెప్తా ఉన్నారు. కవిత వెనుక రేవంత్ ఉన్నారని ఒకరు, హరీష్ రావు వెనుక రేవంత్ ఉన్నారు. కవిత మాట్లాడడం అసలు ఎవరు వెనుక ఉండాల్సిన అవసరం మాకేముంది? ఇప్పుడు కుటుంబం అంతా ఒకటే అని ప్రజలు వారిని తిరస్కరించినారు. ప్రజాక్షేత్రంలో వారు ఓడిపోయినారు, అవినీతితో కూరుకుపోయి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినా నేను చెప్పిన ఒకే మాట, కేసీఆర్ కుటుంబం అవినీతితో కూరుకుపోయి ఉంది. కాళేశ్వరంలో అది రుజువైంది. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా కూడా సమాన దూరంలో ఉంటారు. మాకు కేసీఆర్ కుటుంబం అంతా ఒకటే అన్నారు. మరి కవితను సస్పెండ్ చేశారు, దీన్ని ఎలా చూస్తారు? చూడాలి ఎందుకు సస్పెండ్ చేశారు. ఇవంతా డైవర్షన్ టాక్టిక్స్ ఏ రకంగా జరుగుతుందో ఒకవేళ కవిత వస్తానని చెప్తే కాంగ్రెస్ రాణిస్తారా? పరిస్థితిలో మాకు ఎవరి అవసరం లేదు. చూసారు కదా, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమకు ఎవరు అవసరం లేదని చెప్పి ఇప్పటికి కూడా ఈ అసలు సస్పెండ్ ఎందుకు చేశారు, ఎలా చేశారనేది వ్యవహారం వారే మాట్లాడతారని చెప్పి కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9, గాంధీ భవన్.